పరిపాలనటువంటి గుడి ఇది. శ్రీ పార్వతీ స్వయంభు శంభులింగేశ్వర దేవాలయం. ఇది పురాతనమైన గుడి. మహాశివరాత్రికి 3 రోజులు నడుస్తుంది. ఒకనాడు అభిషేకాలు, పూర్ణాహతి, తర్వాత రుద్రాభిషేకాలు జాగ్రత్త నడుస్తాయి. తర్వాత త్రయోదశి చతుర్దశి నాడు ఇవి కళ్యాణం జరుగుతుంది నైటు. తర్వాత ప్రస్థాయం, వీరభద్ర ప్రస్థాయం, అది గెలుపు ఉంటుంది. ఇది వీరశైవ సిద్ధాంత ప్రకారంగా గెలుపు నడుస్తుంది. అగ్నిగుండాలు కూడా నడుస్తాయి ఇవాళ. తర్వాత ఊరేగింపు నడుస్తుంది. తర్వాత నెలవారం చేస్తుంది. కాకతీయ పరిపాలన కట్టించిన గుడి. అంటే దగ్గర 1011 సంవత్సరాల కింద గుడిది. కాకపోతే స్వయంభూ శంభులింగేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అటువంటి దేవుడు, నిష్టగల దేవుడు. ప్రతి సంవత్సరానికి ఈ శివుడు మామూలుగా 1 ఇంచు మందం, 1/2 ఇంచు మందం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను చూసినప్పుడు కొద్దిగా మామూలుగా ఉండే, కనీసం 1.5 ఫీట్ మందం గ్యాప్ ఉండే అప్పుడు. ఇప్పుడు అలాంటిది గ్యాప్ లేకుండా బూది పూలా కూర్చుదామన్నా కూడా సందులు లేకుండా పెరిగిపోయాడు. ఇదే మనం చూసినటువంటి స్వయం శంభులింగేశ్వర స్వామి దేవాలయం. ఈయన అప్పుడు ఇంత ఉన్నటువంటి దేవుడు ఇవాళ చాలా లావుగా, ఎత్తుగా, హైటుగా పెట్టినటువంటి శ్రీ దేవుడు, చాలా పవర్ఫుల్ దేవుడు. ఈ దేవాలయం కార్తీక మాసం జనాలు 1000 మంది దానికి వస్తుంటారు. తర్వాత మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, కనీసం 2000, 3000, 4000 మంది కూడా వస్తుంటారు.